ఇక హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ రేసులో నిర్వహణ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. తాను మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా సరే భయపడేదే లేదంటున్నారు కేటీఆర్. ఆ బ్రేకింగ్ చూస్తున్నాను. ఒకసారి కాదు 100 సార్లు పిలిచిన విచారణకు వస్తాను అంటున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. కేటీఆర్ని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్, కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజిద్, డీఎస్పీ శర్మ విచారిస్తున్నారు. ఈ కేసులో గతంలోనూ వీరి సమక్షంలోనే విచారణ జరిగింది. ఏసీబీ ఆఫీస్కి కేటీఆర్తో పాటు అడ్వకేట్ రామచంద్రరావు వెళ్లారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో A1గా ఉన్నారు కేటీఆర్. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్టుగా ఆరోపణలున్నాయి. ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓ స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు కేటీఆర్ని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఏసీబీ కార్యాలయం దగ్గర ఎవరిని అనుమతించట్లేదు పోలీసులు. ఏసీబీ ఆఫీస్ ఎదుటే బ్యారికేడ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏసీబీ విచారణకు వెళ్లడానికి ముందుగా కేటీఆర్ కొన్ని హాట్ కమెంట్స్ చేశారు. 3 సార్లు కాదు 30 సార్లు విచారణకు పిలిచినా వెళ్తానంటున్నారు. కావాలనే తమ పార్టీ నేతలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని, విచారణ పేరుతోటి ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని, కాళేశ్వరం విచారణ పేరుతో కేసీఆర్ హరీష్ రావును అలానే విచారించారని కేటీఆర్ కమెంట్ చేశారు. ఈసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పిన ఇది 3వసారి పిలవడం. 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. మరింత సమాచారం అందించేందుకు ఏసీబీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, 10:30కి స్టార్ట్ అయినట్టుంది, ఆల్మోస్ట్ 2 అవర్స్ కావస్తున్నట్టు ఉంది. సో ఇవాళ కూడా ఒక లెంగ్తీ విచారణని ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టుగా అనుకోవచ్చా? ఖచ్చితంగా కేటీఆర్ విచారణ సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. కానీ ఎండ్ రిజల్ట్ ఈరోజు ఆయన మళ్ళీ బయటికి పంపిస్తారా, అరెస్ట్ ఉంటుందా దానిపైన చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. కానీ మనకున్న సమాచారం మేరకు అయితే కేటీఆర్ అరెస్ట్ ఈరోజు ఉండకపోవచ్చు. ఆయన్ని ఈరోజు విచారణ చేసి బయటికి పంపిస్తారు. మరొకసారి ఆయన ఏసీబీ విచారణకు రావాల్సి ఉంటుందన్నది ప్రస్తుతం మనకు ఇన్సైడ్ నుంచి వస్తున్న సమాచారం మేరకు అయితే తెలిసింది. కానీ ఈరోజు ఓవరాల్గా 2.5 అవర్స్గా దాదాపు ఆల్మోస్ట్ ఆల్ 10:30కి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 2 గంటలుగా ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో చాలా ఇష్యూస్ పైన కేటీఆర్ని ఏసీబీ క్వశ్చన్ చేస్తుంది. జనవరి 9న జరిగినటువంటి విచారణలోనే దాదాపు 68 ప్రశ్నలు, దాదాపు 70 ప్రశ్నల్ని ఏసీబీ ప్రశ్నించింది. ఈసారి కూడా చాలా ఇష్యూస్, ఎందుకంటే గతంలో ఏదైతే ఆ ఈవెంట్ నిర్వహణ కావచ్చు, లేకపోతే ఈ డబ్బుల చెల్లింపులకు సంబంధించి అరవింద్ కుమార్ బిఎల్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా మాత్రమే కేటీఆర్ని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఏసీబీ దగ్గర ఇనఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు ఎఫ్ఈఓకి సంబంధించినటువంటి ప్రతినిధులను కూడా విచారించారు. లండన్ నుంచి 3 సార్లు వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణకు అటెండ్ అయ్యారు. సో చాలా ఇష్యూస్ని మెన్షన్ చేస్తున్నారు. టెక్నికల్గా ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదన్న ఒక ఇష్యూని మాత్రమే కేటీఆర్ మొదటి నుంచి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీంట్లో చాలా ఎవిడెంట్ మాకు వచ్చింది, చాలా టెక్నికల్తో పాటుగా పేపర్ డాక్యుమెంట్స్ కూడా మాకు లభ్యమయ్యాయి అనేది ఏసీబీ చెప్తుంది. కాబట్టి సో ఈ అగ్రిమెంట్లు ఏ రకంగా జరిగాయి, స్పాన్సర్ కంపెనీ ఎందుకు తప్పుకుంది, ఆ డబ్బుల్ని స్పాన్సర్ కంపెనీ చెల్లించాల్సిన డబ్బుల్ని ప్రభుత్వం ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, ఎఫ్ఈఓతో డైరెక్ట్ అగ్రిమెంట్ ఉన్న సమయంలో అగ్రిమెంట్ కనీసం పేపర్ పైన రాకముందే కేవలం ఓరల్గా మాట్లాడుకున్న అంశాలతోనే డబ్బులు ఏ రకంగా ట్రాన్స్ఫర్ జరిగింది, మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన అధికార దుర్వినియోగాన్ని గతంలో చంద్రబాబు నాయుడు పైన ఏదైతే పీసీ యాక్ట్ పెట్టారో ఇదే ఏసీబీలో కూడా ఆయన పైన పీసీ యాక్ట్ పెట్టారు. కాబట్టి సో ఒక ప్రజాప్రతినిధిగా ఉండి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను కాపాడాల్సిన వ్యక్తే తన ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆయన ఆదేశాల మేరకే డబ్బుల్ని 2 సార్లు ఒక ఫారెన్ కంపెనీకి ఫారెన్ కరెన్సీ రూపంలో చెల్లించామని చెప్పి ఒప్పుకున్నారు. కాబట్టి సో ఈ మొత్తం వ్యవహారంలో అధికార దుర్వినియోగానికి మాజీ మంత్రి కేటీఆర్ పాల్పడ్డాడన్నది ఏసీబీ బలంగా చెప్తుంది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు ట్రైపార్టీ అగ్రిమెంట్లో భాగంగా ఏవైతే అగ్రిమెంట్ చేసుకున్నారో అగ్రిమెంట్ని నిబంధనలు తుంగలో తొక్కారు, ఎక్కడ కూడా నిబంధనలు పాటించలేదు. ప్రైవేట్ కంపెనీ అయిన స్పాన్సర్ కంపెనీ చెల్లించాల్సిన డబ్బుని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పంపించారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏ హోదాలో చేశారు, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ లేకుండా, ఆ సమయంలో రేసు నిర్వహించిన సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అట్లాంటి సమయంలో ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి, గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. ఇన్ని ల్యాబ్స్, ఇంత అధికార దుర్వినియోగానికి ఒక మంత్రి హోదాలో ఉండి ఆయన
ప్రివెన్షన్ ఆఫ్ మనీ యాక్ట్కి సంబంధించినటువంటి పీసీ యాక్ట్ ఖచ్చితంగా అప్లికబుల్ అవుతుందన్న పూర్తి ఎవిడెంట్తోనే ఈరోజు ఏసీబీ విచారిస్తుంది. సో వీటన్నింటిపైన కూడా ఎఫ్ఈఓ సిఇఓ 3 సార్లు లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా విచారణకు అటెండ్ అయ్యారు. సో వాళ్ళకి కేటీఆర్కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందాలు ఏవి కూడా ఆన్ పేపర్ రాకముందే డబ్బులు చెల్లింపు జరిగిందంటే దీని వెనకాల అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది తేలాలంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో కేటీఆర్ అనేక అంశాలపైన ఆన్సర్ చెప్పాల్సి ఉంది. ఒకవేళ ఈరోజు విచారణ ముగిస్తే మాత్రం మరొకసారి ఖచ్చితంగా కేటీఆర్కి విచారణకు నోటీస్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకున్న స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్కి అయితే ఈరోజు సాయంత్రం 6:30 తర్వాత కేటీఆర్ను బయటకు వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ఈరోజు అరెస్ట్ ఉండే అవకాశం లేదు అనేది మనకున్నటువంటి సోర్సెస్ ద్వారా తెలిసింది. కానీ మరోసారి విచారణకు ఎప్పుడు పిలుస్తారని మాత్రం సస్పెన్స్గా మారింది. సాయంత్రం వరకు చూడాలి ఈ కేసు పరిణామాలు ఏ రకంగా వెళ్తాయి. కేటీఆర్ విచారణ దాదాపు 2 గంటలుగా జరుగుతుంది కాబట్టి ఇప్పటికే చాలా క్వశ్చన్స్ ఏసీబీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు 3 అధికారుల బృందం ప్రశ్నిస్తుంది కాబట్టి ఇంకా ఏం జరగబోతుందని కొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్.